హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్‌గా ఉన్నారని కోరుకుంటున్నాను. ఈలోగా నా వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే అమెజాన్ నుంచి ఆహ్, కుక్‌వేర్ సెట్ ఆర్డర్ పెట్టాను. అది ఎలా వచ్చింది? ఏంటి? ఏం బ్రాండ్? నిజంగా క్వాలిటీ ఎలా ఉంది? అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సమాచారం వచ్చాను. అందుకని ఇప్పుడే అన్బాక్సింగ్ చేసేసాను. సో, పక్కన పెట్టేస్తే నేను ఆర్డర్ చేసింది వచ్చి ప్రిస్టిని బ్రాండ్ అన్నమాట. ఈ బ్రాండ్ నుంచి కుక్‌వేర్ కాంబో అయితే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 1950 రూపీస్ పడింది. డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఈ బ్రాండ్ మీద. రేపు ఆగస్ట్ 15కి ఇంకొంచెం తగ్గుతుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్ని ఆ టైంలో ఆఫర్స్ బాగుంటాయి కదా! సో, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపించేస్తాను. ప్రెస్టీజ్‌ని కుక్‌వేర్ సెట్ ట్రిపుల్ ఏ అండి. స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ సెట్ అన్నమాట. ఫస్ట్ వచ్చి ఇదిగోండి ఫ్రై పాన్. దీనికి గ్లాస్ లిడ్ వచ్చింది. దీనికి శాండ్విచ్ బాటమ్ వచ్చిందన్నమాట. అంటే ఇండక్షన్ బేస్ కూడా ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవడానికి సరదా వచ్చింది. సో, ఇది మంచి లెంతీగా ఉంది. దీనికి మెజర్మెంట్స్ కావాలి అంటే మీకు చెప్తాను. ఇక్కడ ఉంది. అన్ని బాక్స్‌లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇదొచ్చి 22 సెంటీమీటర్స్ అన్నమాట ఈ కడాయి అనేది. ఫ్రై పాన్. సో, ఫ్రై పాన్‌కి ఈ కడాయికి కలిపి ఒకటే లిడ్ అన్నమాట. ఇదిగోండి కడాయి కూడా మంచి లెంతీగా ఉంది. అన్నిటికి శాండ్విచ్ బాటమే వచ్చింది. ఇది ఇండక్షన్ బేస్. కొంచెం ఇది ఎందుకో వెయిట్ తక్కువగా అనిపిస్తోంది. లైట్ వెయిట్‌తో ఉందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మరి ఇందులో కుక్ చేస్తే ఇది ఉంటుందో మాడిపోతుందో అంటే ఒకసారి ట్రై చేసి అంటే ఎలాగో వాడతాను కాబట్టి తర్వాత ఇంకొకసారి రివ్యూ చేయొచ్చులే అని ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో, ఇదైతే కొంచెం లైట్ వెయిట్‌తో ఉంది. బట్ ఈ ఫ్రై పాన్ పర్వాలేదు. బానే ఉంది. ఈ రెండిటి మీదకి ఒకటే గ్లాస్ లిడ్ వచ్చింది. ఇలా గ్లాస్ లిడ్ వచ్చింది. లుక్ వైస్ అయితే చాలా బాగుంది. అలానే ఈ సాస్ పాన్ అన్నమాట. దీనికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది. సైజ్ అయితే ఎంత క్యూట్ గా ఉందంటే పర్ఫెక్ట్ అన్నమాట. పాలు కాగబెట్టుకోవడానికి, టీ, కాఫీకి అయితే. ఇది కూడా హ్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. పైగా లెంతీగా కూడా ఉంది. స్టవ్ మీద ఇక్కడ పెట్టినా మనం పట్టుకుంటే కాలదు. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది. దీనికి గ్లాస్ లిడ్ సెపరేట్ గానే వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఎందుకు దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా చాలా లైట్ వెయిట్ తో ఉంది. దీనికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది. బట్ ఇక్కడ నాకైతే కొంచెం డ్యామేజ్ వచ్చింది. చూడాలి ఉంచుకుందామా రిటర్న్ చేద్దామా అనేది అప్పుడు ఆలోచిస్తాను. బట్ ఇదైతే సాంబార్స్‌కి ఏమన్నా స్వీట్స్ చేసుకోవడానికి అయితే 4 మెంబర్స్‌కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అన్నిటికి బాటమ్ అయితే శాండ్విచ్ బాటమ్ వచ్చి బాగా వచ్చింది. ఇలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన అందరికి ఎలా ఉందంటే అల్యూమినియం కుక్‌వేర్ ని యూజ్ చేయొద్దు. కొంచెం చేంజ్ చేయండి. స్టీలే మంచిది అని చెప్తున్నారు కదా! సో, ఒక్కసారిగా మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి థౌసండ్స్ ఖర్చు పెట్టి తెప్పించాలంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు కదా! సో, నేనైతే ముందు ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకొని సెట్ చూద్దాము ఎలా ఉంది అనేదైతే ట్రై చేస్తున్నాను. ఇది జస్ట్ ఫస్ట్ ట్రయల్ మాత్రమే. ఎలా ఉంటుందనేది యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ చేసి చెప్తాను. వీటితో పాటు మనకి ఇవి కూడా ఫ్రీ వచ్చాయన్నమాట. అంటే కాంబో సెట్‌లో 10 పీస్ కాంబో సెట్టు. ఆ సెట్‌లో ఇవి కూడా కౌంట్ చేసేవి ఉన్నాయి. ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు. కాంబో సెట్‌లో వచ్చినవే ఇవి. బట్ ఈ దోసది, కర్రీది, పాన్‌ది. ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా వెయిట్ కూడా ఉన్నాయి ఇవి. అవి ఉంటే వెయిట్ బాగుండేది అనుకుంటున్నాను నేను. బట్ ఇవైతే వెయిట్ ఉన్నాయి. వర్త్ అని చెప్పొచ్చు. హ్యాండీగా కూడా ఉన్నాయి యూజ్ చేసుకోవడానికి.